Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రిశారద వార్తలు. మరోసారి మంచి కిక్కిచ్చే వార్తలతోని మేము ముందుకు వచ్చేసాము. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. హలో, చూస్తే సరిపోదమ్మా, కాంటెంట్ నచ్చితే లైక్ చేయాలి, కొత్త వాళ్ళు కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. అంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు అవి చేస్తేనే కదా మాకు కూడా కిక్ వచ్చి ఇంకా మంచి కాంటెంట్తో మేము ముందుకు వస్తాము కొత్త వీడియోస్తో. అయితే వీడియో మొదలు పెట్టే ముందు నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చెయ్యాలో అనేది మీరే డిసైడ్ చేయండి. 3 టాపిక్స్ ఇస్తాను. ఏ టాపిక్‌కి ఎక్కువ కామెంట్స్ వస్తాయో ఆ టాపిక్ మీద మేము వీడియో కర్తే అన్నమాట. ఫస్ట్ వన్, మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఆఫ్ 2026. సెకండ్ వన్, వాట్ అబౌట్ పాన్ ఇండియా సీక్వెల్స్, ఎగ్జాంపుల్ దేవర, రాజాసాబ్. అండ్ థర్డ్ వన్, పాన్ ఇండియా బిగ్ మూవీస్ రిలీజింగ్ ఆన్ 2026 మార్చ్. చూజ్ యువర్ ఫేవరెట్ టాపిక్. కామెంట్స్‌లో చెప్పండి. వచ్చిన కామెంట్స్ బట్టి వీడియో రెడీ చేస్తాం. ఇంకా మనం వార్తల విషయానికి వచ్చేస్తే, నటసింహం నందమూరి బాలకృష్ణ గారు అలాగే గోపిచంద్ మలినేని గారి కాంబినేషన్‌లోని 'ఎన్‌బీకే 111' చాలా ప్రెస్టీజియస్‌గా అనౌన్స్ చేశారు. కానీ బడ్జెట్ అండ్ షూట్ టైమింగ్ ఇష్యూస్ వల్ల బజ్జుండిపోయిందన్నమాట. ఇంకా తప్పక లాక్ చేసిన స్క్రిప్ట్‌ని పక్కన పెట్టి వేరే స్క్రిప్ట్ రెడీ చేయడం స్టార్ట్ చేశారు గోపిచంద్ మలినేని గారు. అయితే రీసెంట్‌గా వచ్చిన అప్డేట్ ఏంటంటే స్క్రిప్ట్ లాక్ అయిపోయిందట. దిస్ టైమ్ ఇట్స్ గోయింగ్ టు బి బియాండ్ అవర్ ఇమాజినేషన్స్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మ్యాటర్ ఏంటంటే కొంతమంది స్క్రిప్ట్ మారలేదంటున్నారు. ఇంకొంతమంది లేదు స్క్రిప్ట్ మారిపోయింది, ఈసారి బాంబే గ్యాంగ్‌స్టర్స్ డ్రామా అన్న టైపులో ఈ మూవీ ఉండబోతుంది అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ఏదైతే అది గాని ఆ ఫాదర్ అండ్ సన్ అన్నట్టుగా కాకుండా డ్యూయల్ రోల్ అయ్యి కాకుండా ప్రాపర్‌గా బాలకృష్ణ గారిని ప్రెజెంట్ చేస్తే బావుంటది. అంటే 'వీరసింహారెడ్డి' మూవీలోని ఆ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్‌లోని అద్దిరిపోయింది లుక్కు. అది గాని మూవీ అంతా ఉండుండుంటే ఇంకా బావుండేది. కానీ అది ఫస్ట్ హాఫ్‌లోనే క్లోజ్ చేసేశారు. ఈసారి అలాంటి మిస్టేక్స్ లేకుండా కొంచెం మంచి స్క్రిప్ట్‌తో వస్తే బావుంటుంది. ఇదెలా ఉంటే 2025, 2026 సంక్రాంతికి వచ్చి ప్యూర్ డామినేషన్ అంటే ఎలా ఉంటదో చూపించేశారు అనిల్ రావిపూడి గారు. మళ్ళీ 2027 సంక్రాంతికి రావడానికి సిద్ధమైపోయారు. ప్రీవియస్‌గా వెంకటేష్ గారితో మూవీ ఉంటుందని రూమర్ అయితే వచ్చింది. కానీ దాని మీద ఒక క్లారిటీ అయితే లేదు. బట్ అనిల్ రావిపూడి గారు మాత్రం ఒకటి కన్ఫర్మ్ చేశారు. ఒక స్టోరీ లైన్ అయితే ఆయనకొచ్చిందట. స్క్రిప్ట్ కూడా రెడీ అవుతుందట. కానీ హీరో ఎవరు అనేది మాత్రం ఇంకా ఫిక్స్ అవ్వలేదట. బట్ మూవీ మాత్రం 2027 సంక్రాంతికి తీసుకొని రావాలని ప్లానింగ్ కర్తే అంటున్నారు. చూస్తుంటే అనిల్ రావిపూడి గారు సంక్రాంతి సీజన్‌ని వదిలేలా లేరు. ఇంతకీ మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్‌లో బోలో. ఇంకిక్కడ అనిల్ రావిపూడి గారే అనుకుంటే అక్కడ శర్వానంద్ గారు కూడా సంక్రాంతిని వదిలే ఆలోచనలో లేరనుకుంటాను. శర్వానంద్ గారి 'బైకర్' మూవీ అయితే ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది. కాకపోతే దాని తర్వాత శర్వానంద్ గారి నెక్స్ట్ మూవీ 'శ్రీను వైట్ల' గారి డైరెక్షన్‌లో అయితే ఉండిపోతుందట. కాంబినేషన్ అండ్ స్క్రిప్ట్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందంటున్నారు. ఈ మూవీ 2027 సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. 'శ్రీను వైట్ల' గారు విశ్వం ఫెయిల్యూర్ నుంచైనా అర్థం చేసుకొని మంచి స్క్రిప్ట్‌తో వచ్చి 2027 సంక్రాంతికి కమ్‌బ్యాక్ ఇస్తారని కోరుకుంటున్నాము. అయితే ఇందులో నిజం ఉందో లేదో పూర్తిగా తెలీదు. కానీ దేర్ వాస్ ఎ న్యూస్ దట్ ఒక పెద్ద ప్రొడక్షన్ హౌసు ప్రభాస్ గారు అలాగే సుకుమార్ గారి కాంబినేషన్‌లో మూవీ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తున్నారట. యాస్ ఆఫ్ నౌ ఇట్స్ జస్ట్ ఎ రూమర్. బట్ ఒకవేళ ఫిక్స్ అయితే ఆ సినిమా 2030 తర్వాతే వస్తుంది. కాజ్ 'రెబెల్‌వుడ్' లైనప్ అలా ఉంది. లైనప్ అంటే గుర్తొచ్చింది. టైమ్ లైన్ అంతా ప్రశాంతంగా ఉంటే కాసేపు టీఎఫ్ఐ యువతని ఒక ఆట ఆడుకుందాం అన్నట్టు ఎవడో సడెన్‌గా ఒక అప్డేట్ అన్నట్టుగా రచ్చ మొదలుపెట్టాడు. అదే 'సలార్ 2' అప్డేట్ 25th జాన్యువరి అంట. ఐ గెస్ రాకపోవచ్చనే అనుకుంటున్నాను. మేబీ ఇట్స్ జస్ట్ ఎ రూమర్. ఎందుకంటే నీల్ మామ ఫుల్ ఫోకస్సు ఎన్టీఆర్ నీల్ మీదనే ఉంది. 'స్పిరిట్' అండ్ 'ఫౌజీ' పూర్తయిన తర్వాత ఐ గెస్ 'కల్కితో' ప్యారలల్‌గా 'సలార్' షూటింగ్ అవ్వచ్చు. ఎటు కాదన్నా మూవీ సెట్స్ మీదకెళ్ళేసరికి 2027 అవుతుంది. రిలీజ్ అయ్యేసరికి 2028 లేదంటే 29లో ఉండొచ్చు. ఇంత లాంగ్ గ్యాప్ పెట్టుకొని ఇప్పుడు అప్డేట్ ఇద్దామనే ఆలోచన ఏ ప్రొడక్షన్ హౌస్‌కి ఉండదు. పైగా షూటింగ్ కూడా జరగట్లేదు కాబట్టి ఒకవేళ ఏమైనా అప్డేట్ వస్తే ఏమో మనకు తెలీదు. బట్ రాకపోవచ్చని చెప్పి తోడ డౌట్ ఉంది. కాకపోతే నీల్ మామ టీమ్ మాత్రం 'సలార్ 2' స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారట. టైం అయితే వేస్ట్ చేసే ఉద్దేశంలో లేరని తెలుస్తుంది. ఇదిలా ఉంటే 26th జాన్యువరి రిపబ్లిక్ డే సందర్భంగా 'ఫౌజీ' అప్డేట్ ఉండొచ్చని కూడా టాక్ వచ్చింది. ఒకవేళ 26th జాన్యువరి రాకపోయినా ఫిబ్రవరిలోనైనా ఉండొచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చూద్దాం మరి ఏమవుద్దో అనేది. కానీ 'కల్కి 2898 AD పార్ట్ 2' ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అయితే మాత్రం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. లాస్ట్ వీక్ అప్డేట్స్ వీడియోలోని చెప్పినట్టు ప్రభాస్ గారు ఫిబ్రవరిలోని ఈ మూవీకి సంబంధించి ఒక స్కెడ్యూల్‌లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారట. ఆఫ్టర్ దట్ 'స్పిరిట్' షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉంటారు. ఈ మధ్యలో ప్రభాస్ గారి ప్రెజెన్స్ లేని సీన్స్
సీన్స్ అన్నీ షూటింగ్ చేసేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మేబీ 'స్పిరిట్' మీద మెయిన్ ఫోకస్ పెట్టి ప్యారలల్‌గా 'ఫౌజీ అండ్ కల్కి' షూటింగుల్లో కూడా పాల్గొంటారనుకుంటాను. బట్ లైనప్ అయితే చాలా గట్టిగా ఉంది. సినిమాలు రావడానికి మాత్రం సంవత్సరాలు పడతాయి. తప్పదులెండి. అవునట్టు టీఎఫ్ఐ యువత కళ్ళన్నీ ఇప్పుడు ఫస్ట్ మార్చ్ మీద ఉన్నాయండోయ్! రీజన్ ఏంటంటే, ఆ రోజు డాన్లీ గారి బర్త్‌డే. 'స్పిరిట్' మూవీలో ఆయన ఉన్నారా? లేదా? అనే విషయం వంగమామ అయితే ఇంకా కన్ఫర్మ్ చెయ్యలేదు. బట్ ఏదో అప్డేట్ అయితే ఉంటుందని హింట్ ఇచ్చారు. ఒకవేళ ఆయన ఈ ప్రాజెక్ట్‌లో పార్ట్ అయితే మాత్రం, ఆయన బర్త్‌డే సందర్భంగా అయినా ఏదైనా అప్డేట్ ఇస్తారేమో అని ఫ్యాన్స్ వేయ కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాకపోతే 'గోపీచంద్' గారు ఈ మూవీలో విలన్ రోల్ ప్లే చేస్తారన్నట్టుగా కూడా రూమర్ రన్ అవుతుంది. ఐ గెస్ ఇది జస్ట్ రూమరే అనుకుంటున్నాను. ఒకవేళ నిజమైతే మాత్రం పిచ్చెక్కిపోతారు మనోళ్ళు. చూద్దాం. ఏది నిజమో, ఏది రూమరో కూడా అర్థం కాలేనంత దారుణంగా ఉంది పొజిషను. ఎలాగో 'ఎన్టీఆర్ నీల్' అనే పార్ట్‌ని క్రాస్ చేసాం గాబట్టి, దానికి సంబంధించి ఓ చిన్న అప్డేట్ ఉంది. యాక్చువల్లీ ఈ మూవీలో అనిల్ కపూర్ గారు ఉన్నారు అన్నట్టుగా ఒక న్యూస్ రన్ అయింది గదా! ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే ఆయన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లోని 'ఎన్టీఆర్ నీల్' మూవీకి సంబంధించి ఒక స్టోరీ పెట్టారన్నమాట. ఆ స్టోరీకి డ్రాగన్ అనే హ్యాష్‌ట్యాగ్‌ని కూడా యూజ్ చేశారు. ఆయన ఈ మూవీలో పార్ట్ అన్నట్టుగా కూడా కన్ఫర్మ్ చేసేసారు. అండ్ మాక్సిమం డ్రాగన్ అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ అయిపోయినట్టే అని కూడా తెలుస్తుంది. మూవీ నుంచి యాక్టివ్ అప్డేట్స్ మాత్రం 'ఎన్టీఆర్' గారి బర్త్‌డే నుంచే ఉంటాయి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! సో, వెయిట్ చేయండి 'ఎన్టీఆర్' గారి బర్త్‌డే వరకు. ఇంకా 'రణ్వీర్ సింగ్' గారు 'డాన్' మూవీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. అయితే పాస్ట్‌లో డాన్‌గా చేసిన 'ఎస్ఆర్‌కే' గారినే మళ్ళీ రీకాస్ట్ చేశారని చెప్పి న్యూస్ రన్ అవుతుంది. బట్ 'షారుఖ్ ఖాన్' గారు మాత్రం 'అట్లీ' గారు ఈ సినిమాకి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉండాలి. ఆయన అలా ఉంటేనే నేను ఈ మూవీ చేస్తానన్నట్టుగా మాట్లాడుతున్నారని కూడా న్యూస్ ఉంది. మేబీ 'జవాన్' మూవీ ఇచ్చిన సక్సెస్ వల్లేమో 'డాన్' మూవీ విషయంలో 'అట్లీ' గారు ఇన్వాల్వ్ అయితే అవుట్‌పుట్ స్టైలిష్‌గా ఉంటుంది అని అనుకుంటున్నారేమో. యాస్ ఆఫ్ నౌ 'షారుఖ్ ఖాన్' గారైతే 'కింగ్' మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ అయితే 2026 క్రిస్మస్‌కి రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా 'ఈ నగరానికి ఏమైంది' మూవీలోని కార్తీక్ రోల్ ప్లే చేసిన సుశాంత్ గారు ఆ మూవీ నుంచి క్విట్ అయిపోయారు. అంటే పార్ట్ 2 నుంచి క్విట్ అయిపోయారు. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. బట్ ఆయన క్యారెక్టర్‌లో, ఆయన పెర్ఫార్మన్స్‌తో ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్‌ని అంత త్వరగా వేరెవరు రీప్లేస్ చెయ్యలేరేమో అని నా అభిప్రాయం. మీరేమంటారు కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా 'రామ్ చరణ్' గారి 'పెద్ది' మూవీ షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. ప్రెజెంట్ మూవీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ సాంగ్ షూటింగ్ అనేది జరుగుతుందన్నమాట. టీమ్ అయితే ఎలా అయినా ఈ మూవీని మార్చ్‌కి అన్న డేట్‌కే రిలీజ్ చెయ్యాలని చెప్పి స్టిక్ అయ్యి ఉన్నారు. పోస్ట్‌పోన్ చేసే ఆలోచనలో అయితే లేరు. బట్ పోస్ట్‌పోన్ అయితే మాత్రం ఆ డేట్‌ని వాడేసుకోవాలని హరీష్ శంకర్ గారు కన్నేశారు. యెస్, ఒకవేళ 'పెద్ది' మూవీ పోస్ట్‌పోన్ అయితే 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆ రోజు రిలీజ్ చెయ్యాలని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారట. ఇన్ కేస్ 'పెద్ది' పోస్ట్‌పోన్ అవ్వకపోతే మాత్రం ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మరి 'పారడైజ్' సంగతి ఏంటి మామ అంటే పోస్ట్‌పోన్డ్ అండి. పోస్ట్‌పోన్డ్. మాక్సిమం పోస్ట్‌పోన్ అయిపోయినట్టుగా సూచనలైతే గట్టిగా కనిపిస్తున్నాయి. ఎలాగో ఫిబ్రవరిలో నాని గారి బర్త్‌డే ఉంది గాబట్టి పక్కా ఏదో ఒక టీజర్ దించుతారు. అప్పుడు మనకైతే రిలీజ్ డేట్ మీద ఓ క్లారిటీ వస్తుంది. సో, ఫెబ్ 1 మంతే ఉంది. వెయిట్ చేసేద్దాం. ఇంకా 'వెంకీ మావ' దగ్గరికొచ్చేస్తే త్రివిక్రమ్ గారితో ఆయన తీస్తున్న 'ఏకే-47 ఆదర్శ కుటుంబం' మూవీలోని నారా రోహిత్ గారు ఒక కీ రోల్ ప్లే చేస్తున్నారని న్యూస్ వచ్చింది. మేబీ ఆయన ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారని కూడా టాక్ రన్ అవుతుంది. ఎందుకంటే ఇదొక యాక్షన్ ఫ్యామిలీ డ్రామా అట. యాక్షన్ కూడా గట్టిగానే ఉంటుందట. మరి ఏ రోలో అనేది క్లారిటీ లేదు గానీ, నారా రోహిత్ గారు ఈ మూవీలో ఒక కీ రోల్ ప్లే చేస్తున్నారనేది మాత్రం కన్ఫర్మ్డ్. బట్ ఒక సినిమా మాత్రం షెల్వ్డ్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అదే 'దృశ్యం 3' తెలుగు వెర్షన్. యెస్, మలయాళం వెర్షన్ రెడీగా ఉంది. ఏప్రిల్‌లో రిలీజ్ అవుతుంది. లాస్ట్ వీక్ అప్డేట్‌లో చెప్పాను కదా! బట్ తెలుగు వెర్షన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఆశతో ఎదురు చూస్తూ ఉంటే, సినిమా కాస్త షెల్వ్డ్ అని అంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఈ ప్రాజెక్ట్ మీద ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. 'వెంకీ మామ' అయితే త్రివిక్రమ్ గారి మూవీతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంకా 'దృశ్యం 3' నిజంగానే షెల్వ్‌డో లేదంటే ఇదే ఇయర్ కాకపోతే కొంచెం లేట్‌గా వస్తుందో అనేదైతే ఇంకా తెలీదు. యాస్ ఆఫ్ నౌ షెల్వ్డ్ అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సరే మీరు చెప్పండి. 'దృశ్యం 3' తెలుగు వెర్షన్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉందా? మీకు కావాలా వద్దా? కామెంట్స్‌లో చెప్పండి. ఈ 'దృశ్యం 3' ఏమో గానీ స్టిల్ ఒక $1 మిలియన్ క్వెషన్‌గా ఉండిపోయింది ఒక సినిమా. అదే 'జననాయగన్'. 20th జాన్యువరిన అయితే మద్రాస్ హైకోర్టులోని హియరింగ్ అయింది. నెక్స్ట్ హియరింగ్‌లోని రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇస్తుందట కోర్టు. కాకపోతే ఆ నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడో అనేది ఇంకా తెలీదు. ఇఫ్ ఈ సినిమా రిలీజ్ చెయ్యాలంటే ది లాస్ట్ హోప్ ఫిబ్రవరి. లేదంటే ఆఫ్టర్ తమిళనాడు ఎలక్షన్సే. ఎందుకంటే
ఈ ఎలక్షన్స్‌లో విజయ్ గారు పోటీ చేస్తున్నారు. ఎలక్షన్స్‌లో పోటీ చేస్తున్న పర్సన్ యొక్క మూవీ ఎలక్షన్‌కి దగ్గరగా ఉన్నప్పుడైతే రిలీజ్ చేయడానికి ఒప్పుకోరు. సో, మార్చ్ ఆర్ ఏప్రిల్‌లో రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే అస్సలు లేవు. సో, ఫిబ్రవరి ఈస్ ది లాస్ట్ హోప్. ఇది కాకపోతే ఎలక్షన్స్ తర్వాత రిలీజ్ చేయడమే. ఇది తప్ప వేరే దారే లేదు. మరి చూడాలి అన్నీ క్లియర్ అయ్యి ఎప్పటికి ఈ సినిమా రిలీజ్ అవుతుందో అనేది. సో, ఈ వారం ఇవే అప్డేట్స్. అంటే నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఇవి మాత్రమే అప్డేట్స్. ఇది అయిపోయిన తర్వాత ఏమైనా ఒకటో రెండో అప్డేట్స్ వస్తే నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. అయితే ఇక్కడితో ఈ వీడియో సమాప్తం. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే నాకు తెలుసు మామ మీకు ఈ వీడియో నచ్చిందని. మరి నచ్చినప్పుడు లైక్ చేయాలి కదా! లైక్ చేయడమే కాదు కొత్త వాళ్ళు ఈ కాంటెంట్ చూస్తే సరిపోదు. మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి కాంటెంట్ బావుందంటేనే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్స్‌లో చెప్పండి. మేము దాని మీద స్టడీ చేస్తాం. బట్ ఓకే. సబ్స్క్రైబ్ కంపల్సరీ. లైక్ కూడా కంపల్సరీ. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సర్కిల్‌లోని సినీ అభిమానులు, టీఎఫ్ఐ యువతలో ఉంటారు గదా! వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కూడా మన ఛానెల్ గురించి తెలుస్తుంది. సినిమాల గురించి న్యూస్‌లు కూడా తెలుస్తూ ఉంటాయి. అది సంగతి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు ఖచ్చితంగా వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.